హాయ్ అందరికీ. ఈరోజు మనం ఆలు వంకాయతో కాంబినేషన్ కర్రీ చేయబోతున్నాం. ఈ కర్రీ చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మూకుడు పెట్టుకుందాం. కర్రీ సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి చీరికలు కూడా వేసేసుకుందాం. ఈ 2 పచ్చిమిర్చి చీరికలు చేశాను, అవి వేసేసుకుని వేయించుకుందాం. ఇవి వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేద్దాం, తొందరగా వేగుతాయి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి, మాడిపోకుండా ఉంటాయి ఉల్లిపాయలు. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి తురుము కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. వేగినాయి కదండి ఉల్లిపాయ. ఇప్పుడు ఆలు కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నాం. ఆ ముక్కలు కూడా వేసుకుని వేయించేసుకుందాం. ఈ ఆలు కొంచెం వేగిన తర్వాత మనం వంకాయలు కూడా రెడీగా కట్ చేసుకుని పెట్టుకుందాం. ఇవ్వండి వంకాయలు తీసుకున్నాను. ఇవి కూడా కట్ చేసుకుని వాటర్లో వేసేసుకుందాం. మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. ఇవిగండి వంకాయ ముక్కలు కట్ చేసి వాటర్లో వేసుకున్నాను కదా, అవి కూడా తీసుకుని వేసుకుందాం. ఈ మొత్తం అన్నీ కలిసేలా ఒకసారి ఇలా కలుపుకుని వేయించుకోవాలి. ఈ వంకాయ ముక్కలు కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం. ఇందులో ముందుగా సాల్ట్ వేసాం కదా, మిగతా సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుని వేయించుకుందాం, తొందరగా వేగితే. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం. టమాటా 2 కట్ చేసి పక్కన పెట్టానండి. ఈ వంకాయ ముక్కలు వేగినాయి కదా, ఇవి కూడా వేసేసుకుని వేయించేసుకుందాం. ఇవన్నీ బాగా కలిసాక మనం మూత పెట్టుకుని ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి తీసి చూద్దాం. మొత్తం వేగిపోయినండి. ఇప్పుడు మసాలా కూడా వేసేసుకుందాం. అందులో 1/2 టీ స్పూన్ కారం కూడా వేసాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా, కారం ఇలా వేసుకుంటే సరిపోతుంది కర్రీకి. ఇప్పుడు ఇందులోనే హాట్ వాటర్ వేస్తున్నానండి. ఆలు వంకాయ కర్రీకి హాట్ వాటర్ వేస్తే కర్రీ తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఒకసారి మనం కలుపుకొని కర్రీ సరిపడా వాటర్ వేసేసుకుందామండి. ఇలా వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం. చూసారా, చక్కగా ఉడికిపోతుంది కర్రీ. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం, అడుగంటకుండా ఉంటుంది. ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ సరిపోయిందో చూసుకుని వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇంకొక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూశాను, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా అయిపోద్దండి కర్రీ, తొందరగా కూడా ఉడుకుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని బౌల్లో తీసేసుకుందామండి కర్రీని. చూసారా, చాలా కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది చపాతీలోకి అన్నంలోకి కూడా బాగుంటుంది, గ్రేవీలా ఉంటుంది కదా, వంకాయ వేసిన వల్ల బాగుంటుంది కర్రీ. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.